కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు టాటా మ్యాజిక్ సంబంధించినటువంటి కార్మికులు ఆదుకోవాలని ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌకలో కూడా కార్మిక సంఘాల నాయకులు ఆందోళన పాటు పెట్టారు. ఇటువంటి నాయకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధాని మీ డిమాండ్స్ ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో మోటార్ కార్మికులకి అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా జీవో నెంబర్ 21 రద్దు చేస్తుంది. ఆటో మోటార్ క్యాబ్ కార్మికులు మ్యాజిక్ కార్మికులు అందరికీ సంక్షేమ బోర్డు సాధికార బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పన్నారు. 14 సంవత్సరాలు గడిచింది, ఒక హామీ అమలు చేయలేదు. పైగా ఈరోజు మా మీద ఫ్రీ బస్ కంపెనీ మా మీద పెట్టింది. ఫ్రీ బస్ అనేది వాళ్ళ ఎన్నికల పథకం, దానికి సంబంధించి మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ పథకం కారణంగా వల్ల ఆటో మోటార్ కార్మికులు మ్యాజిక్ కార్మికులు ఇబ్బంది గురవుతూ ఉన్నారు, ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఆ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా, వారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తిరిగి ఈ యొక్క భారాన్ని మా మీద వేశారు. ఇవాళ ఉపాధి కోల్పోతా ఉన్నాం. ఉపాధి కోల్పోతే కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 15,000 కాదు, ప్రతి కార్మికుడికి నెలకు 30,000 రూపాయలు పెన్షన్ ఆధారంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా అమలు చేసే ముందే పథకం కార్యాచరణ చేసుకోవాలి. ఆటోకి సంబంధించి కానీ టాక్సీ డాక్టర్ డ్రైవర్లకు సంబంధించి కూడా డిస్కషన్ చేయాలి. చర్చలు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆటో రంగ కార్మికులకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఆనాడు ఈ కూటమి ప్రభుత్వం రోడ్ల మీద తిరుగుతూ వైఎస్ఆర్ గవర్నమెంటు 10,000 ఇస్తున్నారు, అనేక ట్యాక్సీల పేరుతో ఫైన్ల పేరుతో పెద్ద దోపిడీ జరుగుతున్నది. అయ్యో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, కూటమి ప్రభుత్వాన్ని నగ్గించండి. ఎటువంటి ట్యాక్సులు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీ మీద దాడులు జరగవు. మీకు ఆ ఇచ్చే 10,000 యొక్క సంక్షేమ పథకం కంటే అదనంగా మీ కుటుంబాల రక్షింపబడతామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 20 తీసుకొచ్చి రకరకాల పేరులతో ఈ యొక్క టాటా ఆటో మ్యాజిక్ కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు. ప్రధానంగా ఉచిత బస్సు ఏర్పాటు చేశారు, ఆహ్వానించదగం, సంతోషించదగం. ఇందులో కూడా చాలా మెలకువలు ఉన్నాయి. ఉచిత బస్సు అంటే అక్కడ లగ్జరీ ఉండకూడదు, ఉచిత బస్సు అంటే సూపర్ డీలక్స్ ఉండకూడదు. అన్ని బస్సులకు ఎవరైతే మహిళలకు స్త్రీశక్తి అనేటువంటి ఉచిత బస్సు ఉందో ఉచిత బస్సును బేషత్తుగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆటో టాటా మ్యాజిక్ కార్మిక వర్గం లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధితో ఉన్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయం కల్పించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆటో టాటా మ్యాజిక్ కార్మిక వర్గం తరఫున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి, లేకపోతే భవిష్యత్తులో టాటా మ్యాజిక్ కార్మిక వర్గం ఒక సుదీర్ఘమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? మేము ఉచిత బస్సు 15వ తారీఖున పెట్టిన కానించి ఇప్పటి వరకు కూడా ఒక కిరాయి కూడా కాదు కదా, ఒక సర్వీస్ కూడా ఎక్కడ ఎటువంటి లేదండి. ఏ ఒక్క టాటా మ్యాజిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి చేశారు. 15,000 కూడా మాకు సరిపోదు. ఈ ఉచిత బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని ఏ విధంగా మా అందరికి కూడా ఆదుకునేలాగా గవర్నమెంట్ కొంచెం విధి చేసుకోవాలి, మరి పునరావసరం చేయాలి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా మేము చాలా ట్యాక్సులు కడుతున్నాము, ఇన్సూరెన్స్లు కడుతున్నాము, బ్రేకులు కడుతున్నాము. ప్రతిదీ కూడా గ్రీన్ ట్యాక్స్ అని, లేబర్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని అన్ని ట్యాక్సులు వేసి సంవత్సరానికి ఒక టాటా మ్యాజిక్ వచ్చి 80,000 రూపాయల దాకా కడుతున్నామండి. మరి ఎటువంటి ట్యాక్సులు లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. మరి ఇప్పుడైతే దానికి మిన్నంగా ఇంకా 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 మమ్మల్ని కిందకి దిగజారే స్థితికి అయిపోయింది. ఎందుకంటే దరిద్ర గీత కింద అంటారు కదా, దానికి ఇంకా కిందకి లాస్ అయిపోయింది. మామూలుగా కాదు, అది ఎవరికి కూడా చెప్పుకోలో తెలియట్లా. మాది ఆలాంధ్ర టాటా మ్యాజిక్ గ్రూప్ ఒక గ్రూప్ ఉందండి. మొత్తం ఆలాంధ్ర మీద ఒక 2,000 మంది గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ మొత్తం కలిసి ప్రతి ఒక్క డ్రైవర్కి సహాయం చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ ఇప్పుడు సహాయం చేయడానికి కూడా మా దగ్గర ఎటువంటి పరిస్థితి లేదు. మా గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలి, మరి చెప్పిన హామీల ప్రకారం మాకు చేయాలి. అది కాకుండా ఈ ఉచిత బస్సు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దాన్ని ఏ విధంగా దాన్ని చేస్తే మేము అలాగే బాగుపడతాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఉచిత బస్సు వల్ల మేమైతే చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసాము. ఒక కుటుంబం అసలు చాలా కష్టంగా ఉందండి. ఏ ఒక్కరికి కూడా సంపాదించలేని పరిస్థితికి వచ్చాడు. ఏ ఒక్క కార్మికుడు కూడా కనీసం రోజు మీద 200 రూపాయలు కూడా సంపాదించలేదు. రూపాయలు అసలు ఎంతో కొంత సంపాదించుకునే వాళ్ళు ఇదివరకు. కనీసం ఇది అమలు చేసిన కాడి నుంచి ఏ ఒక్క కార్మికుడు కూడా రూపాయి బిళ్ళ సంపాదించుకునే పరిస్థితి లేదు. కుటుంబ రేపో మాపో ఫైనాన్షియల్ కూడా బళ్ళు లాక్కెళ్ళిపోతారు. రేపు నుంచి రోడ్డు పడటమే మా కుటుంబాలన్నీ కూడా.
ఇప్పుడు సంవత్సరానికి 15,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందండి. సంవత్సరానికి 15,000 మాకు ఎందుకండి? నెలకు 30,000 తోలుకుంటాం. ప్రతిరోజు 1000 రూపాయలు తోలుకున్న ఖర్చులు పోతుంది, నెలకు 30,000 తోలుకుంటాం. ఈయన ఇచ్చే సంవత్సరానికి 15,000 ఏం వాళ్ళకి వస్తాయండి? ఇప్పుడు నెలకి 10,000 కిస్తీ కట్టాలి. ఇప్పుడు టైర్ అరుగుదల, ఇంజిన్ అరుగుదల, మా తిండి తిప్పలు, భార్య పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? సంవత్సరానికి 15,000 ఇస్తే ఏం వాళ్ళకి వస్తాయి మాకు? అసలు మాకు ఆ 15,000 వద్దు, 25,000 వద్దు. మాకు ఆ ఫ్రీ బస్సులు ఎత్తేస్తే మా దారి మేము బతుకుతాం, మా రూపాయి మేము తోలుకుంటాం. మాకు గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు మాకు వద్దు. అమలు చేసేటప్పుడు మీ యూనియన్లతో చర్చలు జరిపారు? ఎవరితో జరపలేదండి, ఎవరితో ఏ యూనియన్లతో కూడా చర్చలు జరపలా. అసలు మమ్మల్ని పలకట్లా. ఇప్పుడు 15 రోజులు 16 రోజులు అయిందండి. ఈ రోజుకి సీఎం గారు స్టేట్మెంట్ అనేది లేదండి అక్కడ ఆటో వాళ్ళ గురించి. నేను సొంత అన్నయ్యని, పెద్ద అన్నయ్యని, నన్ను ఆ ఫోటో ఆటో మీద వేసుకోండి, మీ మొహం మీద వేసుకోండి, అక్కడ వేసుకోండి, ఇక్కడ వేసుకోండి అని చెప్పాడు. జెండా కట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఆపితే నన్ను చూపించండి. ఏమీ లేదు. ఇవాళ 16వ రోజు. ఇవాళ 16వ రోజుకి మేము ఒక్క బండి కూడా లైన్కి వెళ్ళిన పాపత లేదండి, ఒక్క మనిషి ఎక్కిన పాపత లేదు. బళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. మొత్తం పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోతాం సాయంత్రం. అలా కాపలాలు కాదుకోవడం తప్ప మా వల్ల ఏం 5 రూపాయలు అవ్వట్లేదు. ఆయిల్ కొట్టించి 1250 రూపాయలు ఇవ్వాలంటున్నారు. ఏంటో డిమాండ్ ఏంటో? ఆయిల్ కొట్టించి 1250 రూపాయలు గవర్నమెంట్ తీసుకుంటేనండి. చెప్పండి. గవర్నమెంట్ తీసుకుంటే ఆయిల్ కొట్టించి బండి అరుగుదల మాకు మా జీతం కింద 1250 రూపాయలు అడుగుతున్నారండి. అవి కూడా ఉపయోగం లేదండి. అసలు అవి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా దారిని మేము తోలుకుంటే మాకు ఉపయోగం, కానీ ఎవరో పెడతారని మేము ఎదురు చూసి వాళ్ళు పెట్టరు. ఇప్పుడు నీరు గారిపోతున్నాయి కదా. ఎన్నికలు వచ్చారు, హామీ అసలు ఇస్తాను, హామీలు ఏమైనా నమ్మకం ఉందా? మాకైతే ఏం చేయలేదండి. ఆటో వర్కర్లకైతే అసలు ఏ హామీ చేయలేదండి. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నాక కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా నిలుపుకోవాలి. ప్రధానంగా చూసుకున్నట్టు ఏదైతే టాటా మ్యాజిక్ కానీ ఇటువంటి యూనియన్కి సంబంధించి కూడా అంతా ఒకటే కోరుకుంటున్నాము. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత తమ కుటుంబాలు రోడ్డును పడ్డాయి, పూర్తిగా ఫ్రీ బస్సు నిలుపుదన్నా చేయాలి, లేదంటే తమ కుటుంబాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి రాజు సాక్షి ఏలూరు జిల్లా నుంచి.